కరోనా మహమ్మారి మరోసారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4 మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 వైరస్ బారిన పడి మరణించారు. మృతులందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కోవిడ్ కేసులు నమోదవడంతో జనం బెంబలెత్తిపోతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కలవరంతో అప్రమత్తమైన సర్కార్ వైద్యులు, ఆసుపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేసింది. ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మందులు, టెస్టింగ్లకు సంబంధించి అలర్ట్గా ఉండాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 మృతి చెందిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే కోవిడ్ కేసులు నమోదైతే జనరల్ గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఒక వారం 10 రోజులకి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే 4 మృతి చెందడం, కడప జిల్లాకు సంబంధించి 3, కాకినాడ జిల్లాకు సంబంధించి 1 ప్రధానంగా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే వాళ్ళకి ఇతరత్ర క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయి, బీపీ, షుగరు, అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. దీనివల్లే ప్రధానంగా మరణించారని వైద్య ఆరోగ్య శాఖ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ గతంలో కోవిడ్ వచ్చినప్పుడు 2020-21 చూస్తే ఒక భయానక ఆందోళన పరిస్థితులను మనం చూసాం. చాలా మంది చుట్టుపక్కల వాళ్లే చనిపోయిన పరిస్థితులు. మళ్ళీ ఆ రకమైన ఆందోళన ఏమైనా వస్తుందని ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి, మళ్ళీ పాత రోజులు రిపీట్ అయితే కనుక ఏం చేయాలని ఒక ఆందోళన ప్రధానంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అంటే ఒకే చోట ఒకే ప్రాంతంలో కేసులు కాకుండా కడప జిల్లాలో, ఇటు గుంటూరు, విశాఖ జిల్లాల్లో కొన్ని కేసులు నమోదవడం అనేది వైద్య ఆరోగ్య శాఖ ఇది కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి ఒకే చోట ఎక్కువగా కేసులు వస్తే కనుక సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు అంతకుముందు దూర ప్రయాణాలు చేసి ఎవరెవరు వచ్చారు, వీళ్ళందరి డేటా తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా జిల్లాల వారీగా కేసులు నమోదవుతున్నాయి. కడప జిల్లాలో కొన్ని, ఇటు గుంటూరు, ఇటు వైజాగ్, అటు కాకినాడ, చుట్టుపక్కల వేరువేరు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి దీని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి దూర ప్రాంతాల నుంచి ఎవరెవరు వచ్చారు, కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి కేరళ ప్రాంతం నుంచి కడప కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతానికి, ఇతరత్ర కోస్తా ప్రాంతానికి ఎవరెవరు వచ్చారు అనే దాని మీద ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న మంగళగిరి ఎయిమ్స్ లో వచ్చిన కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరా తీయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలర్ట్నెస్ అందరికీ కూడా వైద్య శాఖ అధికారులందరికీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ర్యాపిడ్ టెస్టులు ఎక్కడికెక్కడ చేయించడం, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండటం, కోవిడ్కి సంబంధించిన మందులు కూడా ఆయా సాధారణ జనరల్ ఆసుపత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా అవైలబిలిటీగా ఉంచడం, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఒక సంకేతాలు కూడా నేను అందరికీ ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారులు, కలెక్టర్లు వీళ్ళు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. ఇవాళ కూడా మధ్యాహ్నం తర్వాత సీఎం మధ్యాహ్నం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, జిల్లా టూర్ ముగించిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అవసరమైతే మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ అనేది కేసులు చిన్న కేసులతోనే మొదలవుతే అది బాగా ఎక్కువగా వ్యాప్తి చెందే పరిస్థితి. ఎందుకంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి ఆ రకంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న సూచనలు అటు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు పాటించడం, వీలైతే మాస్కులు వాడటం, గతంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో అంత ఆందోళన లేకపోయినా కూడా ఎవరికి వాళ్లే స్వీయ నియంత్రణలో ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రధానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. వైద్య శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చింది. అన్ని కిట్లన్నీ అందుబాటులో ఉంచాలి, టెస్టులు ప్రధానంగా చేయాలి. ర్యాపిడ్ టెస్ట్లో కనుక కోవిడ్ పాజిటివ్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దగ్గు, జలుబు ఇవన్నీ కూడా సాధారణంగా కోవిడ్ గానే కనిపిస్తోంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఏపీలో కోవిడ్కి సంబంధించిన తాజా పరిస్థితి. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.